చాలా మంది ఆడవాళ్ళు అడుగుతున్నారు, మాకు అడ్డు వచ్చింది, పోలి దీపాలు వదిలిపెట్టచ్చా? చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి. రజోదోషాలు ఉన్నప్పుడు 5వ రోజు వరకు ఏ పూజా కార్యక్రమాలు చేయకూడదు. అలాగే అనారోగ్య రీత్యా కనిపిస్తూ ఉన్నట్లయితే అది మాత్రం లెక్కలోకి రాదు. 25 రోజుల తర్వాత వచ్చేటువంటిది మాత్రమే రజోదోషంలోకి లెక్క వస్తుంది. ఇక ఇంట్లో ఏదైనా అశౌచం వచ్చింది, అశౌచం వచ్చినప్పుడు ఏం చేయాలి? అశౌచం రోజులు తీరిపోయిన తర్వాత, అంటే పురుటి శుద్ధి వచ్చింది అంటే 11 రోజులు పూర్తయిన తర్వాత 11వ రోజు నుంచి, మైలు వచ్చింది 10 రోజులు పూర్తయిన తర్వాత 11వ రోజు నుంచి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఆ తర్వాత రోజు ఈ పోలు దీపాలు అనేది చేసుకోవచ్చు. ఎటువంటి దోషము లేదు. అప్పటి వరకు మరి నియమాలు అనుసరించాలా? అవసరం లేదు. నియమాలు అవసరం లేదు. ఆ తర్వాత రోజు మాత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి. అలాగే దీపాలు పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న మీ పురోహితుడికి కానీ ఆలయంలో కానీ స్వయం పాకాన్ని దానంగా ఇవ్వండి. వాళ్ళు భోజనం చేసినట్లయితే మీ కార్యక్రమం అంతా పూర్తయినట్టే. సర్వే జనా సుఖినో భవంతు.